హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి 5 మినిట్స్లో అయిపోయే గోధుమ నూక ఉప్మాను అయితే చూసేద్దాం. సో దానికోసం అయితే నేను ముందుగా ఒక గ్లాస్ గోధుమ రవ్వను అయితే తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో దానిలోనే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కావాల్సిన పోపులు అయితే వేసుకొని ఇక 2 ఎండుమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇక ఒకటంటే ఒకటే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకొని దానిలో కొంచెం పల్లీలు అయితే యాడ్ చేశాను టేస్ట్ కోసం అని చెప్పేసి. మనం ఏదైతే గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నామో దాంతోనే 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేయాలి మనం. ఎందుకంటే ఆ గోధుమ నూక ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది రవ్వ కాదు కదా. సో ఇంకా అది వేసుకున్నాక దానిలోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. జస్ట్ కొంచెం అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ అండ్ కలర్ కోసం అని చెప్పేసి. వాటర్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న గోధుమ నూకను అయితే వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇంకా అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ 5 మినిట్స్లో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చల్లగా ఉప్మా తింటే వేడి అంటారు, దానికోసం గ్లాస్ మజ్జిగను అయితే తాగండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్